ओम नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये। To this beautiful, glorious celebration, which is beginning today, will continue for a whole week. I congratulate the organizers, Mr. Chaudhary ji and Bhakti TV channel has been doing this consistently every year. Today, we need the light of knowledge. We need the light of enthusiasm. We need the light of hope and light of devotion. From time immemorial, we have been celebrating the Kartika Deepotsavam. But Koti Deepotsavam is a very rare thing. And all of us join together here to celebrate Kartika Deepotsavam should remember that you are a light unto yourself. Our body is like the wick of a candle. Our consciousness is the glow around it. Mana shariram oka tiri, batti. Telugulo నాకు అంత బాగా తెలుగు రాదు మాట్లాడు. మీరు ట్రాన్స్లేట్ చేస్తారా? ఎవరైనా ట్రాన్స్లేట్ చేయండి. మేము ప్రపంచమం చెప్తాం కదా, ప్రపంచము ఈ మన లోకము పంచభూతం కలిసి అయింది, దానికి ప్రపంచము అంటే చెప్తాము. ఆ పంచభూతములు ఉండేవాళ్ళు మా ఈశ్వరుడు శివుడు. ఓం నమ శివాయ అంటే దాంట్లో ఈ పంచభూతము దాంట్లో ఉంటుంది. ఆ మంత్రముల పంచభూతం ఉంది. దానికి మన లోపల ఉండే చైతన్య శక్తి అది వెలగాలి. దానికి అన్ని ఉత్సవం చేస్తాము, ప్రార్థన అన్ని చేస్తాము, ధ్యానం చేస్తాము. చింతాలు తొలగి జ్ఞానము వెలగాలి. జీవనంలో ఆనందం పెరగాలి. ఆనందం పెరిగేదానికి ఉత్సవం, కార్తీకోత్సవం మహత్వపూర్ణ ఉత్సవం. The 5 elements, earth, water, fire, air, ether. And the Lord of all the 5 elements is Shiva Tattva. పృథివ్య తేజో వాయుర్ ఆకాశాలు పంచభూతాలు. ఈ పంచభూతాలకు అధిపతి శివతత్వం. అలాగే the sign of a devotee is one who does not worry. ఒక భక్తులు లక్షణం ఏమంటే చింత చేయరు. సరియా? అసలు చింతించకపోవడమే భక్తుడి లక్షణం. ఎందుకంటే భగవంతుడు మాతో ఉన్నాడు.
వాళ్ళ మా అన్ని పని చేస్తారు, మన చేతిలో ఉన్నాడు అని ఒక భావన పెట్టుకోవాలి, విశ్వాసం పెట్టుకోవాలి. ఆ విశ్వాసం ఉండేప్పుడు చింతలు తొలగిపోతుంది. మా దగ్గర రావడు చింతలు రాడు. చింతనము కావాలి, చింతాలు వద్దు. భగవంతుడు సదా నా వెన్నంటే ఉన్నాడు, నేను ఒంటరివాడిని కాదు, నేను ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా భగవంతుడు తప్పకుండా నన్ను ఆదుకుంటాడు అన్న పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి భక్తుడిలో చింతన ఉంటుందే గాని చింత ఉండదు. మనకు కావలసినది చింతనమే గాని చింత కాదు. ఘోరమైన అంధకారము వెలగాలి అంటే lot of lights have to be lit. That means even if one person in the society is not happy, it affects everybody else. So జ్ఞాన దీపాలు వెలిగితే దుఃఖము, దరిద్రాలు ఇదన్నీ తొలగిపోతుంది. జ్ఞానదీప ప్రకాశంతో స్వామివారే తెలుగులో చెప్తున్నారు కాబట్టి మళ్ళీ నేను అవసరం లేదు. భగవాన్ బుద్ధుడు చెప్పారు, అప్ప దీపో భవ, బికమ్ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని. బుద్ధ భగవాను అన్నాడు, ఆత్మదీపో భవ, నీకు నీవే ఒక వెలుగువికా అన్నాడు బుద్ధుడు. వేదాలు కూడా అదే ఉంది, జ్యోతి స్వరూపం మీరు అని చెప్పారు. వేద మంత్రాలు కూడా సామవేదంలో జ్యోతోవా, మీరు జ్యోతి స్వరూపం అదే కనుక్కోండి, దానికి ధ్యానం చేయాలి. మన నిజమైన స్వరూపము జ్యోతి స్వరూపము అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు చేస్తామా? కొంచెం ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాం. అందరూ కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. సిట్ విత్ యువర్ స్పైన్ ఇరెక్ట్. వెన్నెముకను నిటారుగా ఉంచండి. And keep your eyesight at 30 degrees. మీ కంటి చూపును 30 డిగ్రీల కోణంలో ఉంచాలి. కింద చూడండి, క్రింది వైపుకు చూడండి. Feel that you are the wig. Your body is like the wig of a lamp and your mind is the glow. మీ శరీరం అంతా ఒక ఒత్తిగా, మీ బుద్ధి ఒక వెలుగుగా, మీ మనస్సు జ్యోతి స్వరూపంగా ఉంది. జ్యోతి స్వరూపంగా ఉన్నట్లు భావించండి. Keep your body still. మీ శరీరాన్ని స్థిరంగా ఉంచండి. Now we'll chant Om. ఓంకారం చెప్తాం. ఇప్పుడు దీర్ఘమైన శ్వాసం తీసుకొని ఓ ఇంకొకసారి ఓ
Once again. Now close your eyes. కళ్ళు మూసుకోండి. There are billions and billions of cells in your body. కోట్యాను కోటి అణువులు ఉన్నది మా శరీరంలో. మన శరీరంలో కోటాను కోట్ల కణాలున్నాయి. ఒక్కొక్క కణాలు ఒక్కొక్క దీపమని భావించండి. ఇంకొక మాట, దీర్ఘమైన శ్వాసం తీసుకొని నిదానంగా వదిలేయండి. కోట్యాను కోటి దీపమున్నే మా ఈ శరీరం ఇప్పుడు వెలుగుతుంది అని భావించండి. ఇప్పుడు వెలిగింది అని భావించండి. The crores of lamps in our body, the cells in our body is all awake right this moment, is all lit up right this moment. మన శరీరంలోని కోటాను కోట్ల కణాలన్నీ కూడా దీపమనే వెలుగులా జాగృతమైనట్లు భావించండి. ఇప్పుడు ధ్యానం మా శిరస్సు పైన పెట్టుకోవాలి. టేక్ యువర్ అటెన్షన్ టు ద టాప్ ఆఫ్ ద హెడ్. శిరస్సు పై భాగానికి మీ దృష్టిని మరల్చాలి. Keep a big smile on your face. మీ ముఖంపై చక్కటి చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు శ్వాసం తీసుకొని మెల్లగా వదిలేయండి. Whatever thoughts are coming, good thoughts, bad thoughts, they're all getting burnt up. చెడు విచారాలు, మంచి విచారాలు అన్నీ ఇప్పుడు మా ఈ దీప ప్రకాశములు వెలిగిపోతోంది. కదులుతున్న మంచి చెడు ఆలోచనలన్నీ ఈ దీప ప్రకాశంలో జ్వలిస్తూ ఉన్నాయి, కాలిపోతూ ఉన్నాయి. మా మనస్సు ఒక దీపము, మా బుద్ధి కూడా ఒక దీపము, మన అహంకారము కూడా ఒక దీపము. మన చిత్తము కూడా ఒక దీపం.
అనేక తత్వాలు ఉంది, జ్యోతి ఒకటే. మా చైతన్య శక్తి ఒకటే, అదే ఓం నమః శివాయ. ఇప్పుడు మేమందరూ కలిసి ఒకసారి ఓం నమః శివాయ చెప్తాం. ఓం నమః శివాయ. విశ్రామం తీసుకోండి. శివోహం శివోహం శివస్వరూపోహం నిత్యోహం శుద్ధోహం బుద్ధోహం ముక్తోహం శివోహం శివోహం శివ స్వరూపోహం అద్వైతమానంద రూపం రూపం అద్వైతమానంద రూపం రూపం బ్రహ్మోహం బ్రహ్మోహం బ్రహ్మ స్వరూపో చిదోహం చిదోహం సచ్చిదానందో శివోహం శివోహం శివ స్వరూపో. సర్వం శివమయం జగత్. ఈ ప్రపంచమే శివమయంగా ఉంది. మన స్వరూపము కూడా శివస్వరూపమే. మంచిగా విశ్రామం చేస్తాం. ఓం శాంతి శాంతి శాంతి. నిదానంగా కళ్ళు తీయవచ్చు. నెమ్మదిగా కళ్ళు తెరవండి.